మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి మెగా 157 మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి భారీ హైప్ నెలకొంది. ఈ మూవీ అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి గుడ్ న్యూస్ అందించేలా ఒక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అని టైటిల్ పెడతారని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 22న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం తన టీంతో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం లండన్ టూర్లో ఉన్న చిరంజీవి తిరిగి వచ్చిన తర్వాత మూవీ టీంతో కలిసి సమావేశం కానున్నారు. ఆ తర్వాత కొన్ని కీలక సీన్స్లతో పాటు ఒక సాంగ్ షూటింగ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మెగా హిట్ ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన స్టార్ హీరోయిన్ నయనతార నటించనున్నట్లు తెలుస్తోంది. ఒక కీలక రోల్ కోసం మూవీ టీం ఆమెను సంప్రదించగా భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుత నిర్మాతలు ఆమెతో చర్చలు జరుపుతున్నారు. మూవీలో ఆమె రోల్ తో పాటు టైమింగ్ కూడా ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుండగా 18 కోట్లు డిమాండ్ చేశారని టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాలకే నయనతార 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారు. అయితే రోల్ ఇంపార్టెన్స్ నిడివి దృష్ట్యా ఇంత భారీగా డిమాండ్ చేశారని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే సౌత్లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటి నయనతార అవుతారు. మరోవైపు ఈ మూవీలో యంగ్ హీరోయిన్ క్యాథరిన్ కూడా నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అల్లు అర్జున్ సరైనోడు మూవీలో ఎమ్మెల్యేగా నటించిన క్యాథరిన్ తెలుగు ఆడియన్స్ లో మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత బింబిసార, మాచర్ల నియోజకవర్గం, వాల్తేరు వీరయ్య, నేనే రాజు నేనే మంత్రి వంటి మూవీస్ లో నటించి మెప్పించారు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ పక్కనే ఛాన్స్ కొట్టేశారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ కి ఒక సిస్టర్ రోల్ ఉందని, ఇది చాలా కీలకం అని టాక్ వినిపిస్తోంది. దీనికోసం మరో హీరోయిన్ జ్యోతికాని తీసుకుంటున్నారని రూమర్ వినిపిస్తోంది. దీనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్న అనిల్ రావిపూడి మెగాస్టార్ తో బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీలో మెగాస్టార్ రోల్ ఎలా ఉంటుంది అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ కాగా అదే పేరు సినిమాలో కూడా ఉంటుందని డైరెక్టర్ అనిల్ ఇదివరకే తెలిపారు. రా ఏజెంట్గా మెగాస్టార్ కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. మెగా 157 మీద భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాని తీస్తున్నారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అయ్యే ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.